మేడం ఏమంటున్నా అంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళ మీద కుట్ర జరిగింది కాబట్టి మేము చేసినాం అన్నాం. మరి వాళ్ళ మీద కూడా రేవంత్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ పార్టీకి ఓడు కాదు. కేసీఆర్ 25 మంది టచ్ లో ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్పినందుకే రేవంత్ రెడ్డి గారే నాయకత్వం వహిస్తున్నారు. మాట్లాడితే వాయిస్ పోదండి. మీరు నేను ఇద్దరం మాట్లాడితే పోదు. మీరు నోటికి వచ్చింది మాట్లాడితే నేనేమనలే. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఏమంటారు? ఇప్పుడు మీరు 5 ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు, ఇంకొంతమంది రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ద్వితీయ శ్రేణి మండల స్థాయి నాయకులు వెళ్ళిపోతారు. ఇక పూర్తిగా రేపొద్దున ఫ్యూచర్ లో జరిగే గ్రేటర్ ఎలక్షన్స్ గానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ గానీ అసలు పార్టీ ఉండే పరిస్థితే లేదు. ప్రశ్నార్థకం, కథ కంచికి అయిపోయింది ఇట్లా వినిపిస్తుంది. ఏం చెప్తారు? మీకు జరిగింది కాబట్టి ఇప్పుడు జరగడంలో కరెక్టే, తప్పే లేదని అంటున్నారు అందరూ. మేడం నేను ఏమంటున్నా అంటే 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి టీడీపీ పార్టీ ఖతమైపోయింది అన్నారు. ఖతమైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. నేనేమంటున్నా అంటే మేము అన్న ప్రాంతీయ పార్టీలుగా మేము తప్పకుండా మనగడ సాగిస్తాం. 1 2 నేను ఏమంటున్నా అంటే ఈ రోజు రైతులకు రైతు బంధు ఇవ్వలేని పరిస్థితిలో, 500 రూపాయలు బోనస్ ఇవ్వలేని పరిస్థితిలో, ప్రతి మహిళకు 18 ఏళ్ల మహిళకు 2500 ఇవ్వలేని పరిస్థితిలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాం. మీ లెక్క దఫాలు కాదు. మేము ఇవ్వలేని పక్షంలో ఎవరికి అందలే రైతు బంధు, ఎవరికి అందలేదు రైతు బంధు, ఎవరికి అందలే రైతు భరోసా, ఎవరికి అందలేదు? లేలే చంద్రిక గారు రన్నింగ్ కామెంట్ చేసుకుందామండి. రన్నింగ్ కామెంట్ అంటే మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఏ రాష్ట్రం కూడా, నేను ఒక మాట చెప్తాను, ఏ రాష్ట్రము కనీసం కేంద్ర ప్రభుత్వం చేయనంత సాహసమైన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అనే నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. మీరు ఆదాయం చేసిన తెలంగాణ చిప్పలు కొట్లాడుతున్న తెలంగాణలో 31,000 కోట్ల రుణమాఫీ చేయాలంటే ఎంత దమ్ము కావాలి దానికి? అది కాంగ్రెస్ పార్టీ అంటే. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నిటికన్నా ముందు మీరు ఫస్ట్ తెలంగాణ రాగం చేసినందుకు కేసీఆర్ గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. రాకేష్ గారు, వీరయ్య గారితో మాట్లాడదాం. ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆయన చాలా దగ్గరగా చూస్తున్నారు. బీజేపీ ఒపీనియన్ తీసుకునే ముందు వీరయ్య గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎట్లా చూస్తారు? ఈ మొత్తానికైతే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, లేదా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ చేరికలు ఫిరాయింపులపై పార్టీలు ఇంకోలా మాట్లాడుతున్నాయి. మొత్తానికి ఎండ్ పాయింట్ ఏంటంటే అధికారం. ఈ చేరికల ఫిరాయింపులు దానికి ఏం చెప్తారు? గతంలో టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నం చేసింది, టీడీపీని ఖాళీ చేసింది. అంటే ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం, దానికోసం సర్వశక్తులు ఒడ్డింది కేసీఆర్ నాయకత్వం మనం చూసాం. మరి 10 ఏళ్లు ప్రతిపక్షం లేకుండా చేస్తే ఈరోజు ప్రతిపక్షంలో తాను కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకని కేసీఆర్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు తాను